V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమహేంద్రి మహిళా కళాశాల క్రమశిక్షణకు విద్యకు మారుపేరు. రాజమహేంద్రి మహిళా కళాశాల వార్షికోత్సవ సభలో వక్తలు. వజ్రోత్సవం జోడించి నిర్వహించి వేడుకను జయప్రదం చేయాలి. చాంబర్ పాలక వర్గ మాజీ అధ్యక్షుడు విజ్ఞప్తి. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. రాజమహేంద్రవరంలోని ఆనం కళా కేంద్రంలో రాజమహేంద్రి జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల 31వ ఆవిర్భావ దినోత్సవం, ఫ్రెషర్స్ డే దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని మొదలుపెట్టి తర్వాత ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం గీతాన్ని నృత్య రూపంలో విద్యార్థుల ప్రదర్శనతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గౌరవ అతిథిగా విచ్చేసిన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఐ శారద, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరారెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్ శ్రీమతి తేతల్లి సత్య సౌందర్య మరియు ఉత్తమ విద్యార్థులు మహమ్మద్ అఫ్సాన్, ధర్మాసనం లక్ష్మీ లావణ్యతో కలిసి సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి తర్వాత జ్యోతి ప్రజ్వల కావించారు. తల్లిదండ్రులు వారి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా ప్రోత్సహించాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ విశ్వేశ్వరారెడ్డి చెప్పడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలోని నాటికలు, స్క్రిప్ట్లు, నృత్యాలు సభికులను విద్యార్థులను ఆకట్టుకున్నాయి. ఈ రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ మంచి పేరు ప్రఖ్యాత తీసుకురావాలని మనందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈ రాజమహేంద్రి కాలేజీ ఉమెన్స్ కాలేజీ పెట్టినప్పుడు నా సోదర సమానుడు విశ్వేశ్వరరెడ్డి గారు చాలా పేరు చేసి పెట్టారు. ఆనాడు ఉమెన్స్ ప్రత్యేకంగా పెట్టి ఒక మనకి ఎస్కేబిటి ఉమెన్స్ కాలేజీ మాత్రమే ఉండే రోజుల్లో ఈయన రాజమహేంద్రి ఉమెన్స్ కాలేజ్ అని పెట్టి అందరికీ కూడా చదువుకునే అమ్మాయికి మంచి సపోర్ట్ ఇచ్చేటువంటి మహోన్నత వ్యక్తి మన విశ్వేశ్వరరెడ్డి. అలాగే ఆయనలో ఉన్న సుగుణం ఏంటంటే ఎప్పుడు పేద విద్యార్థులు బాగా చదువుకోవాలి అనుకుంటే ఆయన కాలేజీ ఆడవాళ్ళగా ఉంటుందని నా అభిప్రాయం. ఎప్పుడు నేను ఈ విద్యార్థి చాలా పేదవాళ్ళు ఫీజు కట్టలేకపోతున్నారని అంటే ఆయన నాకు ఒకటే చెప్పేవారు విశ్వేశ్వరరెడ్డి గారు. ప్రిన్సిపాల్ మేడం గారికి ఒక లెటర్ పెడుతూ ఏ కడతారో అదే రాసి పంపించండి అనేవారు. ఆ విధంగా ఈ కాలేజీలో కూడా అవకాశం ఇవ్వం. ఏ కాలేజీని మనం బ్లేమ్ చేయలేదు, కానీ విశ్వేశ్వరరెడ్డి గారి కాలేజీలో ఆ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే విశ్వేశ్వరరెడ్డి గారు ఇది ఒక ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఏంటంటే విద్యను అభివృద్ధి చేయాలి, ఆడపిల్లల్లో విద్యను డెవలప్ చేయాలనే ఆలోచనే తప్ప వ్యాపార రూపంలో ఆయన ప్రోడక్ట్ అనేది రాలేదు. ఎందుకంటే ఫీజు కట్టమన్నప్పుడు 5% 10% కన్సెషన్ ఇస్తారు తప్ప మేమైతే సకారాత్మకం వాడు ఎంతే కడతారో విశ్వేశ్వరరెడ్డి గారు అంటే లెటర్ రాసి పంపించేయంటారు తప్ప అలా కాదు ఇలా చేయదని ఏనాడు నాకు చెప్పలేదు. అందుకని ఆయన అంటే మాకు అంత అభిమానం విశ్వేశ్వరరెడ్డి గారు అంటే. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ నూతన భవన ప్రారంభోత్సవంతో పాటు ఛాంబర్ వజ్రోత్సవ వేడుకలు సంయుక్తంగా నెల 8వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు నిర్వహించినట్లుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2019-2024 పాలకవర్గ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవా, గౌరవ కార్యదర్శి మద్దుల మురళీకృష్ణ కనకాల రాజా చెప్పారు. వర్తక సోదరులంతా విచ్చేసి ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఛాంబర్ పూర్వాధ్యక్షులు కొల్లేపల్లి శేషయ్య, పోలాసన్పల్లి హనుమంతరావు, బాలనాగు, బాలేష్ గుప్తా, ట్రస్ట్ బోర్డు కార్యదర్శి కనకాల రాజా, ఛాంబర్ కార్యవర్గ తదితరులతో కలిసి శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కింగ్
పార్కింగ్ కి సెల్లార్తో పాటు 3 అంతస్తులు నిర్మించిన ఛాంబర్ నూతన భవనంలో కింది భాగంలో షాపులు, పైన మీటింగ్ హాలు, అతిథులు వచ్చినప్పుడు ఉండడానికి గదులతో పాటు ఓపెన్ గా హాల్ ఉన్నాయన్నారు. ఛాంబర్ నూతన భవన నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కనకాల రాజా మాట్లాడుతూ భవన నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు ఏర్పడినప్పుడు జక్కంపూడి రాజా దృష్టికి తీసుకువెళ్లగా సహకరించడం వలన నిర్మాణం పూర్తయిందని చెప్తూ కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్లు ముద్దు సతీష్, వలవల దుర్గాప్రసాద్, రాయుడు వెంకటేశ్వమి, ఎక్కల వీరనాగేశ్వరరావు, పొట్లూరి రామమోహన్ రావు, కోటంశెట్టి సత్యనారాయణ, పచ్చిగుళ్ల సురేష్ కుమార్, లక్కోజు వీరభద్రరావు పాల్గొన్నారు. ఇప్పుడు మన ఈ సాంబరం ఎంతో మంది ద్వారాగా ఈ పేషెంట్లుగా అందరూ ఉండి జరిగింది. ఇప్పుడు దాకా ఆ టైం రాలేదు. మా ఆయంలో ఈ టైం ఇప్పుడు వచ్చింది. ఇలాగా మా సాంబర పేషెంట్ మన జవహర్ గారు, అలాగే సెక్రటరీ గారు మద్దులు మురళీకృష్ణ గారు, అలాగే సర్టిఫికేట్ సెక్రటరీగా నేను, ఇలాగే మా టీము మొత్తం అందరిలోని మొత్తం మా టీం అంతా కలిపి ఈ సాంబర్కి ఈ బిల్డింగ్ కడతానికి ఎంతో కృషి చేశారు. అలాగే దీనికి ముఖ్యమైన వాళ్ళు మాజీ ప్రెసిడెంట్లు అందరూ సహకారంతో కూడా ఈ బిల్డింగ్కి చాలా మంది దీనికి డొనేషన్గా చాలా మంది ఇచ్చారు, చాలా మంది ఉపయోగపడ్డారు. వాళ్ళందరూ సహకారంతో అందరూ ఈ మొత్తం బాడీ అంతా కృషి చేసి మేము ఉన్న బాడీ అంతా కూడా కృషి చేసి బాడీ తోటి అందరు పెద్దల సహకారంతో మాజీ ప్రెసిడెంట్ మాజీ పెద్దలతోటి మాజీ ప్రెసిడెంట్లు మాజీ పెద్దలు అందరూ సహకారంతో ఈ బిల్డింగ్ ఇక్కడ ఇలాగా కట్టడం జరిగింది. అది దానికి అందరూ కూడా మరి దీనికి మన కద్దులు దుర్గేష్ గారు, మన అదేటి వాసు గారు, మన ఎంపీ పురంధేశి గారు, అలాగే మన మాజీ జక్కంపూడి రాజా గారు, అలాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఇలాగా బుచ్చి చౌదరి గారు, ఇంకా ఉన్న ప్రముఖులు అందరూ కూడా వస్తారు. పెద్దలు అందరూ వస్తారు. దీనికి సంబంధించి మన ఈ సంస్థ మొత్తం ఈ సాంబర సంస్థ మొత్తం అందరూ కూడా సహకరించి 8వ తారీఖు 4:30కి మేము ఓపెనింగ్ పెట్టాం. అందరం కూడా అభిమానంగా సహకరించి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాసవి వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో రాజమండ్రి కోటిపల్ల బస్టాండ్ దగ్గర గల స్వాతంత్ర సమరయోధులు పార్క్ లో జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు. ఇక వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ సిగాకొల్లి కరుణకుమార్, రీజియన్ చైర్మన్ సిహెచ్ విఎన్పి గుప్తా, జోన్ చైర్మన్ బచ్చు వెంకట సూర్యనారాయణ మూర్తి ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షులు దేశిరెడ్డి బలరామనాయుడు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ రాయపూడి నాగసాయి లక్ష్మి, సెక్రటరీ రాయపూడి వెంకటేశ్వరరావు, కోశాధికారి సీగకొల్లి శైలజ సారథ్యంలో సీనియర్ జర్నలిస్టులు చల్లా సూర్యనారాయణ, మాదిరాజు శ్రీనివాస్, బమిడిపల్లె వీరరాఘవరావు, దేశరాజు తలుపురావు, అలాగే మారంపూడి సోమరాజు, వీర్రాజు, కెమెరామ్యాన్ వీరబాబులను సత్కరించారు. వదిలేసినా కూడా ఆ తర్వాత సూర్య అనే లోకల్ దినపత్రికకు సేవలు అందించారు. వారికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుచున్నారు. ప్రారంభంలోనే ఈనాడులో పనిచేసే అవకాశం వచ్చింది. నాటి నుంచి 1992 వరకు రాజమండ్రి ఈనాడు శ్రీలుగా పరిచయమైన ఆయన తర్వాత కెరియర్లో భీమవరం ఆంధ్రజ్యోతిలో 2 ఏళ్లు పనిచేశారు. ఉభయ గోదావరి జిల్లాలోనే అప్సెట్ మిషన్లో తొలిసారిగా ముద్రణ అయిన ప్రజా దర్బార్ తన ఇంటి పేరు మాదిరాజుగా తిరిగి పొందడానికి ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహించవలసి వచ్చింది. ప్రస్తుతం జీ ఛానల్లో జర్నలిజం వైపు ఆకర్షితులైన వ్యక్తి, లీడర్, విజన్, శ్రీదేవి ఛానల్ వంటి వాటిలో పనిచేసి ప్రస్తుతం సి ఛానల్ న్యూస్
ఇన్ఛార్జిగా చేస్తున్నారు. 1994 నుంచి జర్నలిజం నమ్ముకుని సాగుతున్న నేటి తరం జర్నలిస్ట్ వీరికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చిరు సత్కారం చేయడం జరుగుతుంది. పనిచేసిన ఆయన సరికొత్త సమాచారం అనే పత్రికను నిర్వహిస్తున్నారు. వారికి మన రాజమహేంద్ర క్లబ్ తరఫున చిరు సత్కారం. ఓకే 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 తర్వాత అంత ప్రజా ప్రాముఖ్యం పొందిన వ్యక్తి ఇక మన సర్పరావు గారు, వారు కూడా చాలా క్లబ్ వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించి రీజనల్ చైర్మన్ గా చంద్రగుప్త ఐసీ ఆఫీసర్ కన్నుకుమార్ గారిని, ఆర్ఎస్ ప్రసన్నలక్ష్మి గారిని, జెడ్సీ జై వాసవి ఈ రోజు మన ప్రీతమ వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ మరియు మన గవర్నర్ కాళ్ళకూరి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను మన రీజనల్ చైర్మన్ చంద్రగుప్త షాప్ ఆవరణంలో మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ పంచిపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు విలేకరుల దినోత్సవం సందర్భంగా విలేకరి భూషణం సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కరుణకుమార్, బోడా సాయి సూర్యప్రకాష్, వాసవి క్లబ్ సభ్యులు హాజరు కావడం జరిగింది. నమస్తే, నేను వచ్చేస్తాను. ఇలా చూడండి రాంబాబు గారు, సార్ రాంబాబు గారు ఎక్కడ వాళ్ళు అలా ఉండండి సార్. కరెన్సీ పెన్న పెట్టి వస్తాను కమాన్ కమాన్ గుప్తాజీ, గవర్నర్ అదినైనా తీసుకో చెయ్యండి. ఇద్దరు సరే తీసుకుంటారు. వీడియో తీస్తున్నాయి. జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా V215A జిల్లా ఈరోజు రీజన్ 2లో మన వినాయక చవితి సందర్భంగా మా ప్రియతమ గవర్నర్ గారు మరియు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు పంచడం జరుగుతుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి మల్లయ్యపేట క్లబ్ నుంచి అలాగే రాజమహేంద్రవరం క్లబ్ నుంచి పిఎస్టీలు హాజరు కావడం జరిగింది. మా గవర్నర్ గారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారితో పాటుగా మా రాజమండ్రిలోని ఐఈసీ ఆఫీసర్ మా కరుణకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు. నేను రీజనల్ చైర్మన్ చంద్రగుప్త, V215A రీజన్ 2. జర్నలిస్ట్ కూడా వాసవి వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు జర్నలిస్ట్ డే సందర్భంగా వీరందరి సమక్షంలో మా రెండు క్లబ్ల తరఫున జర్నలిస్టుల్ని మేము ఫెలిసిటేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఇంత మంచి చక్కని కార్యక్రమం చేసే అవకాశం మాకు దక్కినందుకు ఆనందంగా ఉంది.
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిర్వహించే వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా వాసవి క్లబ్ కేసీజీఎఫ్ రాక్ కపుల్స్ రాజమండ్రి విభాగ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్విరామంగా నిర్వహించారు. సెప్టెంబర్ 6 ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు వాసవి రియాన్ అరుణా వెస్సా, కార్యదర్శి వాసవి రియాన్ సంతోషి శంక, కోశాధికారి వాసవి విరియన్ సాయిరాం తమ్మన, ఇంటర్నేషనల్ అడిషనల్ ట్రెజరర్ వాసవి విరియన్ సిల్వర్, కేసీజీఎఫ్ శ్రేయోభిలాషి మానేపల్లి రామానుజ, రామనాథ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వాసవి వారోత్సవాల సందర్భంగా ఈరోజు సెప్టెంబర్ 6వ తారీఖు జర్నలిస్ట్ డే సందర్భంగా మేము జర్నలిస్ట్ ఆఫీస్లో జర్నలిస్టులందరికీ సన్మానం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు సెప్టెంబర్ 6 ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్ట్ అందరికీ కూడా హృదయపూర్వక జర్నలిస్ట్ డే శుభాకాంక్షలు. ఈరోజు జర్నలిస్టుల గురించి మనం చెప్పుకున్న చాలా తక్కువ. ఎందుకంటే ఎండనక వాననక పగలనక రాత్రనక కొండనక గుర్తనక ఎంతో కష్టపడి ఎన్నో విషయాల్ని మనకి మీడియా ద్వారా ఆ యొక్క సందేశాన్ని మనకు చేరవేస్తూ ఉంటారు. అందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. వారి సేవల్ని కొనియాడడం అంటే చాలా తక్కువ అవుతుంది. ఈ యొక్క జర్నలిస్టులకు కూడా ఈ యొక్క సేవలన్నీ కూడా అద్భుతం, అమోఘం. అదేవిధంగా మన వాసవి క్లబ్స్కి వచ్చేసరికి గత 54 సంవత్సరాలుగా ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్ ద్వారా చేయడం జరుగుతుంది. మనకి ఎన్నో సంస్థలు బయట నుంచి రావడం జరిగింది, జేసీస్ అని లేకపోతే లైన్స్ అని ఇట్లాంటివన్నీ. బట్ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మన ఇండియాలోని మన ఆంధ్రాలోనే పుట్టి ప్రపంచం అంతా కూడా పలు దేశాలలో ఈ యొక్క సేవా కార్యక్రమాలను విస్తరించడం జరిగింది. సుమారు 1500 క్లబ్స్ బయటనే మనకి ఉండడం జరిగింది. నిత్యం లక్షల రూపాయలు, కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది వాసవి క్లబ్ ద్వారా. అందులో భాగంగానే వాసవి క్లబ్ కేసీఎఫ్ డాక్టర్స్ రాజమండ్రి అనేది 2012వ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వాసవి వెస్సా అరుణ్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. వారి తోడుగా సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు, అలాగే మన రాజేష్ గారు కూడా దగ్గరుండి యొక్క కార్యక్రమాన్ని జరిపించారు. గత 20 సంవత్సరాల నుంచి కూడా రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వాసవి క్లబ్ ద్వారా జర్నలిస్ట్కి సన్మానం చేస్తున్నటువంటి మొట్టమొదటి సేవా సంస్థ మాదిరి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన జర్నలిస్టులు కూడా ధన్యవాదాలు. ఈరోజు పత్రికా విలేకరులందరికీ సన్మానం చేయడం మా దృష్టిని భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా గంజాయి అమ్మినా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ యుగంధర్ బాబు హెచ్చరించారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఈ సందర్భంగా డీఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలతో మనుషుల శరీరం మానసికంగా దెబ్బతింటుందన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడంలో రోడ్డు అలాగే యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. మత్తు పదార్థాలతో మనుషులు శారీరకంగా మానసికంగా దెబ్బతింటున్నారన్నారు. నిషేధిత డ్రగ్స్ వాడడంతో రోడ్డు ప్రమాదాలు అలాగే ఇతర నేరాలకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినామండి. వాళ్ళని కూడా సపరేట్ గా కానిస్టేబుల్స్ ని వాళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద గంజాయి మీద కూడా మాకు కూడా విపరీతంగా కాల్స్ వస్తున్నాయి. అక్కడ సెక్యూరిటీ యూజర్స్ ఉన్నారని వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. అదే రకంగా మీకు కూడా తెలియజేస్తున్నాం, మీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దయచేసి షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నంద్యాలలో ఉండే టీం మొత్తం ఆల్మోస్ట్ ఆల్ టౌన్కి కొత్త అయిన టీం వచ్చింది. కొద్ది రోజులు 1 నెల 2 నెలల లోపల అందరికీ అలవాటు అయిపోతుంది. అంత లోపల మీ సహకారం చాలా అవసరం ఉంటుందండి. మీరు తెలియజేస్తే ఎటువంటి నేరాన్నైనా కర్బ్ చేయడానికి మేము మా సహాయశక్తిలా కృషి చేస్తామండి.
వినాయక చవితి ఊరువాడ అంతా ఏకమై ఈ పండుగను జరుపుకుంటారు. గల్లీ గల్లీకు గణేశుడి మండపాన్ని ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటారు. అయితే వినాయకుని పండుగకు పూజా సామాగ్రి ప్రతి సంవత్సరం గాంధీ చౌక్లో ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ట్రాఫిక్ సమస్యతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పూజా సామాగ్రి కోసం ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఎస్పీల సహకారంతో నంద్యాల మార్కెట్ యార్డ్లో వినాయక పూజా సామాగ్రి కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ వినాయక విగ్రహాలు ఒక చోట పూజా సామాగ్రి, పూలు, పండ్లు మరొక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో అదేవిధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలు ఇది చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా నంద్యాల మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాగే ప్రతి పండుగకు ఇలా కౌంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, డిఎస్పీ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ గాంధీ చౌక్లో ట్రాఫిక్ సమస్యతో నానా అవస్థలు పడుతున్నామని, అలా ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని ఇలా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి జాతీయ రహదారిపై గూండా వెళ్తున్న అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ కారును అడ్డుకున్నారు పోలీసు అధికారులు. నేనేం తప్పు చేశాను, రోడ్డు మీద నన్ను ఈ విధంగా కారాపారు అంటూ కూడా లోపల నుండి మైక్తో మాట్లాడారు మాజీ ఎంపీ హర్ష కుమార్ యాదవ్. దయచేసి నా కారుకి అడ్డు తప్పుకోండి పోలీసులను కోరారు హర్ష కుమార్. రహదారిపై బైఠాయించారు హర్ష కుమార్ అభిమానులు. తల పట్టుకుంటున్నారు పోలీసు అధికారులు. పబ్లిక్ అంతా నేను నేరం చేసామని అనుకుంటున్నారు. మీరందరూ వెళ్ళిపోండి పోలీస్ డిపార్ట్మెంట్. నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ తప్పు చేయలేదు. నేను ఇంటి దగ్గర నుంచి రోడ్డు కూడా వెళ్తుంటే నిన్నంతా అరెస్ట్ చేశారు. నన్ను మీ బాటలు కనబడి నిన్ను బయటికి వెళ్ళలేదు. మీరు నన్ను అవసరం చేశారు. ఇవాళ అవసరం లేదన్నారు కాబట్టి నేను బయలుదేరాను. పబ్లిక్ అంతా తెలియాలి ఇదంతా నేను చెప్తున్నాను. 10 సంవత్సరాలు ఎంపీ చేశాను. రోడ్డు మీద ఒక నేరస్తులాగా కవర్ చేశాను. ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసి నన్ను నేరస్తులాగా ఇంతమంది పోలీసులు వచ్చి నన్ను ఆఫ్ చేసి పట్టుకోవడం మీకేమీ న్యాయం కాదని తప్పేది. మాకు నా పదవికి మీరు గౌరవం ఉన్నది. కనీసం కొంచెం కూడా ఒక ఎంపీని ఈ రోడ్డు మీద ఆఫ్ చేయడం వల్ల మట్టుకు ఈ పబ్లిక్ మట్టుకు చాలా అలజడి ఉండేది. మంచి పద్ధతి కాదండి ఇది. నేను చెప్తా ఉన్నాను డిఎస్పీ గారు, మరి దీనికి మీరే బాధ్యత వహించాలి. ఎందువల్లంటే అనవసరంగా నేను ఏం పని చేశానని, నేను ఏం తప్పు చేశానని రోడ్డు మీద ఎంతమంది ఆఫ్ చేశానో చెప్పండి. రోడ్డు మీద ఎందుకు ఆఫ్ చేశారు? నేనేం చేశాను వచ్చి నన్ను ఇక్కడ నిర్బంధిస్తున్నారు. నేను 10 సంవత్సరాలు ఎంపీ చేశాను. మీరు ఎటువంటి కాగితం లేకుండా నాకు వైఖరి వచ్చేది కరెక్ట్ కాదు. మీరు వెళ్ళండి. ఇక నేను ఏమీ తప్పు చేయాలని ఏ నేరం చేయలేదు. మీరు చాలా అనవసరంగా నన్ను ఆపుతున్నారు ఇక్కడ. మీరు వెళ్ళిపోండి. పబ్లిక్ అంతా నేను ఏదో నేరం చేశామని అనుకుంటున్నారు. మీరందరూ వెళ్ళిపోండి పోలీస్ డిపార్ట్మెంట్. నేను చెప్తున్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ నేను చెప్తున్నాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో ఏమీ తప్పు చేయలేదు. నేను ఇంటి దగ్గర నుంచి రోడ్డు కూడా వెళ్తుంటే నిన్నంతా అరెస్ట్ చేశారు. నన్ను మీ బాటలు కనబడి నిన్నంతా బయటికి వెళ్ళలేదు. మీరు నన్ను అవసరం చేశారు. ఇవాళ అవసరం లేదన్నారు కాబట్టి నేను బయలుదేరాను. పబ్లిక్ అంతా తెలియాలి ఇదంతా నేను చెప్తున్నాను. 10 సంవత్సరాలు ఎంపీ చేశాను. రోడ్డు మీద ఒక నేరస్తులాగా కవర్ చేశాను. ట్రాఫిక్ అంతా ఆఫ్ చేసి నన్ను నేరస్తులాగా ఇంతమంది పోలీసులు వచ్చి నన్ను ఆఫ్ చేసి పట్టుకోవడం మీకేమీ న్యాయం కాదని తప్పేది. మాకు నా పదవికి మీరు గౌరవం ఉన్నది. కనీసం కొంచెం కూడా ఒక ఎంపీని ఈ రోడ్డు మీద ఆఫ్ చేయడం వల్ల మట్టుకు ఈ పబ్లిక్ మట్టుకు చాలా అలజడి ఉండేది. మంచి పద్ధతి కాదండి ఇది. నేను చెప్తా ఉన్నాను డిఎస్పీ గారు, మరి దీనికి మీరే బాధ్యత వహించాలి. ఎందువల్లంటే అనవసరంగా నేను ఏం పని చేశానని, నేను ఏం తప్పు చేశానని రోడ్డు మీద ఎంతమంది ఆఫ్ చేశానో చెప్పండి. రోడ్డు మీద ఎందుకు ఆఫ్ చేశారు? నేనేం చేశాను?
ఇసుక రవాణా కోసం ఉపయోగించే వాహనాలను తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తెలిపారు. శుక్రవారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ అలాగే జాతీయ హరిత ట్రిబ్యునల్ తీర్పులు అమలు చేసే అంశాలపై సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ ఇసుక నిల్వ కేంద్రాలు, ఇసుక రీచ్ల నుంచి ఇసుకను రవాణా చేసే వాహనాలను తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. చిన్న వాగులు, వంకలు, కాలువల్లో గ్రామ పంచాయతీ పనులు, వ్యక్తిగత నిర్మాణాల కోసం ఇసుకను మనుషులతో త్రవ్వుకుని ఎడ్లబండ్లలో రవాణా చేసుకోవచ్చని, కానీ ఇసుకను నిల్వ చేసి విక్రయించకూడదన్నారు. జిల్లాలోని డిస్టిలేషన్ పాయింట్ల వద్ద ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ రవాణా జరగకుండా అవసరమైన చోట్ల పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో గుర్తించిన కొన్ని ఇసుక రీచ్లకు కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు రాలేదని, అనుమతుల కోసం సంబంధిత అధికారులకు డిఓ డెమిట్ అఫీషియల్ లెటర్లు పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, రామచంద్రపురం, అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్ సుధాశేఖర్, జి కేశవర్ధన్ రెడ్డి, మైన్స్ రాయల్టీ ఇన్స్పెక్టర్ వి సుజాత, ధవలేశ్వరం హెడ్ వర్క్స్ ఈ విశ్వేశ్వరరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకసారి రైతు అసోసియేషన్ నాలుగు ఉంటాయని చెప్తారు, కరెక్టేనా? మీ సైడ్ నుంచి కొంచెం ఫార్మల్ గా లెటర్ అడ్రస్ చేయండి అందరికి. సేయింగ్ ద గవర్నమెంట్ రీసెంట్ గా ఇచ్చిన పాలసీ ప్రకారం సో ఆల్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఫర్ శాండ్ హ్యాస్ టు బి రిజిస్టర్డ్. సో మీరు విత్ ఇన్ టైం పీరియడ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే మైన్స్ డిపార్ట్మెంట్ కానీ మిమ్మల్ని కానీ కన్సల్ట్ చేయండి. అండ్ మీరు ఒకటి కరేజ్ మీద ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ పెట్టేసి అప్రూవ్ చేస్తాం. వర్కౌట్ ఇచ్చాం కదా ఒకటి నేను చెప్తాను, అది ఏఎంఎస్ లో పెట్టండి, అది శాంక్షన్ ఇస్తాను. ఏఎంఎస్ లో పెట్టి ఫస్ట్ వర్కౌట్ ఇచ్చేయండి. వాటి స్టేటస్ చెప్పండి, ఏవేవి మనకి రైట్లీ ఆపరేట్ చేయొచ్చు, ఏవి మన పబ్లిక్ హియరింగ్ ఎప్పుడు ఉంది, మిగతా వాటి స్టేటస్ ఏంటి. అవుట్ ఆఫ్ 17 5 రెడీ టు ఆపరేట్ అన్నారు, మిగిలిన కొన్ని మోర్ దాన్ 5 హెక్టేర్స్ ఉంది పబ్లిక్ హియరింగ్ అన్నారు, మిగతా ఇంకా సిటీఓ సిఎఫ్ఓ రావాలన్నారు. ఏవి చెప్పండి ఒకసారి. బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగాం సురేష్ అక్రమ అరెస్టు చాలా దుర్మార్గపు చర్య, వెంటనే విడుదల చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయెల్ అమలాపురం నుంచి శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంటు మాజీ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, దళిత నేత అయినటువంటి శ్రీ నందిగం సురేష్ గారిని ఈ ప్రభుత్వం అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయటమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతలందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ అరెస్టు కక్షపూరితమైనటువంటి కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. 2021 మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడిలో కొంతమంది మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. కానీ ఆ యొక్క దాడిలో కానీ ఆ యొక్క వ్యవహారంలో కానీ ఏ విధమైనటువంటి ప్రమేయం లేనటువంటి దళిత నాయకుడు, రాష్ట్రంలో మంచి పేరున్నటువంటి వ్యక్తి అయినటువంటి శ్రీ నందిగం సురేష్ గారిని కేసులో ఇరికించి ఈరోజు అరెస్ట్ చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాక్చాతుర్యంతో వ్యవహరిస్తున్నారో, వాక్చార్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సానుభూతిపరులుగా ఉన్నారో వారినే టార్గెట్గా పెట్టి మరి ఈరోజు అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది. మరి ఈ కేసుకి నందిగం సురేష్ గారికి ఏదో సంబంధం లేదు. ఒక పక్క ఆగస్టు 31వ తారీఖు నుంచి సుమారు 5 రోజుల పాటు విజయవాడలో వరదలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రాజమహేంద్రి మహిళా కళాశాల క్రమశిక్షణకు విద్యకు మారుపేరు. రాజమహేంద్రి మహిళా కళాశాల వార్షికోత్సవ సభలో వక్తలు. వజ్రోత్సవం జోడించి నిర్వహించి వేడుకను జయప్రదం చేయాలి. చాంబర్ పాలక వర్గ మాజీ అధ్యక్షుడు విజ్ఞప్తి. ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.